హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో ఆల్రెడీ మనము ఇంతకుముందు ఒక వీడియోలో ఏం తెలుసుకున్నామంటే బేబీ యొక్క మూమెంట్స్ తల్లికి ఎప్పటి నుంచి గ్రహించగలుగుతుంది అని మనం ఆ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే బేబీ మూమెంట్స్ ఇచ్చినప్పుడు, బేబీ కిక్స్ ఇచ్చినప్పుడు ప్రతిరోజు ఎన్ని కిక్స్ ఇవ్వాలి, సో ఎన్ని కిక్స్ ఇస్తే బేబీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే బేబీ మూమెంట్స్ అనేవి నార్మల్గా మొదటిసారి గర్భం దాల్చిన స్త్రీలకైతే 6వ నెల నుంచి అయితే మూమెంట్స్ తెలియడం జరుగుతుంది. ముఖ్యంగా 6వ నెల మొదటి వారం నుంచి లేదా 2వ వారం నుంచి అయితే గ్రహించడం జరుగుతుంది. సో ఈ 6వ నెలలో కూడా బేబీ కిక్స్ అనేవి ఎక్కువగా ఇవ్వకపోవచ్చు, కొంచెం కొంచెం ఇస్తూ ఉంటుంది. అదే రెండోసారి ప్రెగ్నెన్సీ అయిన ఉమెన్స్కి అయితే 5వ నెల చివరి నుంచే వీళ్ళు కొంచెం త్వరగా క్యాచ్ చేయడం కలుగుతారు. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి, సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ డెలివరీ అయి ఉన్నారు కాబట్టి అన్నీ తెలుస్తాయి, మీకు తెలియకపోవచ్చు. అంటే అంతకుముందు నుంచే బేబీ మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది, అవి కొంచెం కొంచెం అనిపించినా మనము ఈ మూమెంట్స్ అని గ్రహించలేమన్నమాట. సో అందుకే మనకు లేట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే 28 వారాల తర్వాత నుంచి మనము బేబీ యొక్క కిక్స్ని లెక్కించుకుంటూ ఉండాలి. అంటే ప్రతి 2 గంటలకి కూడా బేబీ 10 కిక్స్ ఇస్తూ ఉండాలి. అంటే దాదాపు ఇప్పుడు ఒక 8 గంటల నుంచి 10 గంటల లోపు మధ్యలో, సో 10 కిక్స్ ఇస్తే, అలా ఇస్తే బేబీ ఆరోగ్యంగా ఉన్నట్టు. సో ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది 28 వారాల తర్వాత మీరు ఇలా అబ్జర్వ్ చేసుకుంటే సో బేబీ ఆరోగ్యంగా ఉంది అని అర్థం అన్నమాట. సో మీకు బేబీ మూమెంట్స్ అనేవి ఏ ఏ టైంలో ఎక్కువగా తెలుస్తాయి అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే కొందరిలో పడుకున్న తర్వాత తెలుస్తాయి, కొందరిలో తిన్న తర్వాత తెలుస్తుంటాయి. ముఖ్యంగా తిన్న తర్వాత మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నప్పుడు, కొంచెం రిలాక్సెస్గా ఉన్నప్పుడు బేబీ మూమెంట్స్ ఎక్కువగా గ్రహించగలుగుతామన్నమాట. కానీ ఒకవేళ ఏదైనా సందర్భాలలో బేబీ మూమెంట్స్ అనేవి తగ్గింది అనుకున్నప్పుడు మీకు పొట్ట కొంచెం టైట్గా అనిపించడం, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, కొంచెం బ్రీతింగ్లో ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా అనిపించినప్పుడు మీరు ఏం చేయండి అంటే కొంచెం వేడివేడిగా ఏమైనా సూపులు కానీ, చల్లటి ఏమైనా తీసుకోవడం కానీ చేయండి. ఏమైనా కొంచెం తిని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం అట్లా చేయండి. అట్లా చేసేసి పడుకుంటే మీకు మూమెంట్స్ మళ్ళీ యథావిధిగా వచ్చేస్తే, లేదు అవ్వట్లేదు ఇబ్బందిగా ఉంది అంటే సో నేను చెప్పినట్టు ఒక ఈ 2 అవర్స్ అబ్జర్వ్ చేసుకోండి ఎన్ని కిక్స్ ఇస్తుంది అనేది. సో 10 కంటే తక్కువగా ఉన్నాయి మూమెంట్స్, అంటే 6, 7 అట్లా ఉన్నాయి అని మీకు అనిపిస్తే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి. ఎందుకంటే బేబీ మూమెంట్స్ అనేవి ఖచ్చితంగా 28 వారాల నుంచి మంచిగా ఇవ్వాలి. సో ఒకవేళ మన కామ్నైటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ అనేవి పెరిగినా తగ్గినా కూడా మూమెంట్స్ అనేవి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లాగే ఇంకేమైనా బేబీకి ఇబ్బందిగా ఉన్నప్పుడు మూమెంట్స్ తగ్గిస్తూ ఉంటుంది. సో కాబట్టి మరి మీకు బేబీ మూమెంట్స్ తగ్గినాయి అని అనిపిస్తే సో మీరు అబ్జర్వ్ చేసుకోండి. నేను చెప్పినట్టు ఈ వేడి తాగడం, చల్లటి తాగడం అబ్జర్వ్ చేసుకోండి. అట్లా చేస్తే ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. లేదు ఇవ్వట్లేదు, ఈ 2 అవర్స్ కూడా మీరు లెక్క పెట్టుకున్నాక కూడా 10 కంటే తక్కువనే ఉన్నాయంటే అప్పుడు హాస్పిటల్ అయితే వెళ్ళండి. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.